సో క్యాన్సర్‌కి సంబంధించి మేము ఇంట్లో కనిపెట్టుకోవడాన్ని ఎట్లా? మేమేం చేయొచ్చు? అంటే ఏమన్నా సెల్ఫ్ టెస్ట్స్ ఉంటాయా అని చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు అలాంటి ఫ్యూ సెల్ఫ్ టెస్ట్ మీరు ఇంట్లో మీరు పరీక్ష చేసుకునే టెస్టుల గురించి మాట్లాడదాం. నేను డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో సెల్ఫ్ టెస్ట్ అన్న వెంటనే ఏంటి అంటే మీకు మీరే ఇంట్లో ఇలాంటి పరీక్షలు చేసుకొని అర్లీగా క్యాన్సర్‌ని ఐడెంటిఫై చేయడానికి చిన్న చిట్కాలు. ఇవి ఏ పార్ట్స్‌కి చేయొచ్చు? ఆబ్వియస్లీ మీరు చూసుకోగలిగే పార్ట్స్‌కి మట్టుకే చేయొచ్చు. సో చాలా పార్ట్స్‌కి మీకు సెల్ఫ్ టెస్ట్‌లు అనేవి ఉండవు. కొన్ని పార్ట్స్‌కి సెల్ఫ్ టెస్ట్‌కి ఉన్నవి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఒకటి చర్మం. చర్మం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది కాబట్టి సింపుల్ టెస్ట్ ఏంటంటే ఒక 30 సెకండ్లు అద్దం ముందు నుంచోండి. అద్దం ముందు నుంచొని మొత్తం స్ట్రిప్ ఆఫ్ చేసుకొని బట్టలు లేకుండా ఏమన్నా చిన్న మోల్స్, పుట్టుమచ్చలు గానీ కొత్తగా వచ్చేవి, ఏమన్నా ఇదివరకు 3 నెలల క్రితం ఈ పుట్టుమచ్చ లేదు ఇప్పుడు ఉంది. లేదు అంటే 3 నెలల క్రితం ఈ పుట్టుమచ్చ ఉంది. కానీ ఇప్పుడు సైజ్ పెరిగింది. పైకి ఇలా పైకొస్తుంది. కలర్ మారుతుంది. దురద పుడుతుంది. ఇలాంటి ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే వాటికి కూడా క్యాన్సర్‌కి సంబంధించిన సంకేతాలు అయి ఉండొచ్చు కాబట్టి చూసుకోవాలి. ఏమన్నా గడ్డలున్నాయా? ఆ గడ్డలు ఇదివరకు ఉండేవి. ఇదివరకు నాకు ఎప్పటినుంచో ఉన్నవి. ఇప్పుడు సైజ్ పెరుగుతుందా? ఏమన్నా మార్పు ఉందా? అనేది కూడా చూసుకోవచ్చు. అదే టైంలో రొమ్ములో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఒకటి పెద్దగా గానీ, ఒకటి చిన్నగా గానీ, ఒకటి నారింజ తొక్కలా అవ్వడం గానీ, ఏమన్నా పుండ్లు అవ్వడం గానీ, ఏమన్నా రొమ్ము పైన చేంజెస్ ఉన్నాయా అనేది కూడా సెల్ఫ్ టెస్ట్‌లో చూసుకోవచ్చు. మిర్రర్‌లో చర్మంకి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇది. నెక్స్ట్ రెండోది ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇది దీని మీద ఒక్కటే చాలా వీడియోస్ చేశాను. దాన్ని మీరు క్లియర్‌గా, డీటెయిల్‌గా కావాలంటే దాన్ని కూడా రిఫర్ చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్‌లో ఏం చేస్తారు అంటే అద్దం ముందు నుంచొని సేమ్ నేను ఇందాక అన్నట్టు, లేదు అద్దం ముందు కాదు స్నానం చేస్తున్నప్పుడు మీ చేతిని తీసుకొని కుడి చేత్తో ఎడమ బ్రెస్ట్‌ని, ఎడమ చేత్తో కుడి బ్రెస్ట్‌ని ఏమన్నా చిన్న చిన్న గడ్డలున్నాయా? నిప్పుల్ని స్క్వీజ్ చేసి ఏమన్నా నీరొస్తుందా? ఏమన్నా రక్తం వస్తుందా? సంకలో ఏమన్నా గడ్డలున్నాయా? ఇలాంటి మార్పులు ఏమన్నా ఉన్నాయో చూసుకోవడం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఇది నెంబర్ 2. ఇంకా సెల్ఫ్ ఎగ్జామినేషన్ దేనికి చేసుకోవచ్చు అంటే కనిపించే పార్ట్స్ ఆబ్వియస్లీ మెడలో చూసుకుంటే మీకు మెడకి సంబంధించి గడ్డలు చాలా రకమైన గడ్డలు మెడలో వస్తాయి. అంటే కొన్ని సార్లు మగవాళ్ళలో టెస్టిక్యులర్ క్యాన్సర్ కానీ, ఆడవాళ్ళలో గర్భాశయ క్యాన్సర్, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, పెద్ద పేగులకి సంబంధించిన క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ, అంటే స్వరపేటిక్ క్యాన్సర్ కానీ, ఇంక్లూడింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, ఇలాంటి చాలా వాటికి స్ప్రెడ్ అయ్యి పాకి లింఫ్ నోడ్స్కి వచ్చి మెడలో గడ్డల కింద కనిపించి వస్తారు. అంటే ఇంకెక్కడ సిమ్టమ్సో కాదు, మెడలో గడ్డలు ఉన్నాయని చెప్పి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో మెడలో మీకు ఏమైనా గడ్డలు ఉన్నాయా లేదా అని చూసుకోవడం అనేది ఇంకొక సెల్ఫ్ టెస్ట్. దీంట్లో ఏం చేస్తారు, సేమ్ అద్దం ముందు నుంచొని ఏమన్నా మంచినీళ్ళు తాగారనుకోండి, కొంచెం మెడలో పైకని వాటర్ తాగారనుకోండి, మెడ ముందు మీకు ఏదైనా గడ్డ కదులుతుంది అంటే పైకి కిందకి వెళ్తుంది, అది థైరాయిడ్కి సంబంధించిన గడ్డ అయి ఉండొచ్చు. నాలుక బయటకు తీశారు, ఆ గడ్డ మీకు కదులుతుంది, థైరాయిడ్కి సంబంధించిన గడ్డ కూడా అయి ఉండొచ్చు. ఈ సైడ్లో ఏమైనా గడ్డలు ఉన్నాయి, వాటిని కూడా క్యాన్సర్కి సంబంధించిన గడ్డలా కాదా అనేది టెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ మెడలోలాగే సెల్ఫ్ టెస్ట్లో మీరు శంకలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఈ ఇంగ్వైనల్ ఏరియా అంటారు, వంజరాల్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, కాళ్ళ దగ్గర ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇలాంటి లింఫ్ నోడ్ గడ్డలు ఎక్కడన్నా స్వెల్లింగ్స్ వస్తే అవి కూడా క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు అయి ఉండొచ్చు. కాబట్టి మీరు టెస్టింగ్ ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇంకొక ఏమన్నా ఆర్గన్కి సెల్ఫ్ టెస్ట్ ఉందా అంటే మగవాళ్ళలో టెస్టిక్యులర్ క్యాన్సర్. సో మీరు స్నానం చేస్తున్నప్పుడు ఒక అంటే బొటన వేలకి వేళ్ళకి మధ్యలో ఆ టెస్టిస్ అనేది పట్టుకొని చూస్తే, ఇలా రోల్ చేసి చూస్తే మీకు ఏమన్నా చిన్న గడ్డలు ఉన్నాయా, ఏమన్నా గట్టిగా అయిందా, మార్పు ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది. గట్టిగా అవుతాయి కొన్నిసార్లు, అంటే సైజ్ పెరగకపోయినా గట్టిగా అవడం కానీ. సో ఈ మార్పులు అనేవి మీకు తెలియడం వల్ల టెస్టిక్యులర్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అని కూడా ఇంట్లో సెల్ఫ్ టెస్ట్ చేసుకొని చేయొచ్చు. సో ఇవి కాకుండా సెల్ఫ్ టెస్ట్ ఇంకేం చేసుకోవచ్చు అంటే సింపుల్గా కంటితో చూడండి. రోజు మార్నింగ్ మోషన్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమన్నా మార్పు ఉందా, మోషన్ ఏమైనా ఎలా ఉంది, జిగురు ఏమైనా ఉందా, రక్తం ఉందా, ఎర్ర రక్తం పడుతుందా, నల్లగా ఏమన్నా ఉందా, బ్లీడింగ్ మెలీనా ఏమన్నా అవుతుందా, ఇవన్నీ మీకు ఓవరాల్గా లోపల జరుగుతున్న విషయాలను కూడా సూచిస్తాయి. సో ఇలాంటి సెల్ఫ్ టెస్ట్ అంటారు. ఇవి ఏంటి అంటే సెల్ఫ్ టెస్ట్ ఒక స్పెసిఫిక్ టెస్ట్ అనుకోకండి, దీన్ని పర్టికులర్ ప్యాటర్న్లో చేయాలి ఇలా కాకుండా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు జనరల్ కాన్షియస్నెస్ అనమాట. ఇలాంటి అబ్నార్మాలిటీస్ అవుతాయి, ఇలాంటి నేను ఇంట్లో చూసుకుంటూ ఉంటే వీటితో పాటు నేను ఎర్లీగా ఏమన్నా కనిపెట్టచ్చు అనేది తెలుసుకోవచ్చు. సో మీరు
సెల్ఫ్ టెస్ట్ ఆర్ మీకు మీరుగా ఏమన్నా కనిపెట్టారు, అది మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎలా హెల్ప్ చేసుకోవచ్చు అనే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.